అడుగడుగునా కామాంధులు కొదవ లేకుండా పోతోంది. ఎవరు ఎక్కడి నుంచి ఏ విధంగా లైంగిక అటాక్ పాల్పడతారో తెలియని భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు నీచులు పబ్లిక్ టాయిలెట్స్, షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్లు, అదేవిధంగా లేడీస్ హాస్టల్లో వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాస్ అమర్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కొందరు ఆ వీడియోలు క్యాష్ చేసుకుని డబ్బులు మూట కట్టుకునే పనిలో పడ్డారు. ఇలాంటి దారుణమే తాజాగా తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2000 మంది ఆడవాళ్లు ఉండే ఓ కంపెనీ వసతి గృహంలో వాష్రూముల్లో రహస్య కెమెరాలు గుట్టురట్టయింది. దీంతో బాధితులు భగ్గుమన్నారు. రోడ్డెక్కి రచ్చరచ్చ చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ దుర్మార్గులను కఠినంగా శిక్షించాల్సిందే అని పట్టుబట్టారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. ఇంతకీ ఆ నిందితులు ఎవరో తెలిస్తే ఆడవాళ్లు కూడా ఇంత దారుణంగా తయారయ్యేంటి అని షాక్ అవుతారు. వివరాలు చూస్తే తమిళనాడు పరిధిలో డెంకన్కోట పట్టణానికి దగ్గరలో నాగమంగళంలో ఉన్న సెల్ ఫోన్ తయారీ కంపెనీలో వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. అందులో 2000 మంది ఉండేందుకు వీలైన ఒక వసతి గృహం ఉంది. ఆ హాస్టల్లో స్నానాల గదుల్లో గుర్తిలేని వ్యక్తులు రహస్య కెమెరాలు అమర్చారు. కొందరు వ్యక్తులు మహిళలు స్నానాలు చేస్తున్న వీడియోలు వేరే ముఠాలకు అమ్ముకుని క్యాష్ చేసుకుంటున్నారు. అయితే స్నానాల గదిలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని తెలిసిన మహిళలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వసతి గృహంలో మహిళలు వెంటనే ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక విధులు ముగించుకుని వచ్చిన వారికి కూడా ఈ విషయం తెలియడంతో వారు కూడా వసతి గృహం నిర్వహణ సిబ్బందిని నిలదీశారు. మహిళల స్నానాల గదిలో, మహిళల వాష్రూముల్లో సీసీటీవీ కెమెరాస్ అమర్చడం ఏంటి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డ దుర్మార్గులు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగదురై, డెంకన్కోట ఎస్పీ ఆనందరాజ్, సిఐ శంకర్ సంఘటన స్థలికి చేరుకుని ఆందోళన విరమించాలని మహిళలకు చెప్పినా వారు ఎంతమాత్రం వినలేదు. తమకు న్యాయం చేయాల్సిందే అని పట్టుపట్టారు. ఏకంగా ధర్నాకు దిగి అర్ధరాత్రి వరకు ఆందోళన తీవ్రతరం చేశారు. అయితే పోలీసులు వెంటనే విచారణ చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఒడిశాకు చెందిన నీలకుమారి అనే మహిళే వాష్రూమ్లో సీసీటీవీ కెమెరా అమర్చినట్టుగా గుర్తించారు పోలీసులు. బెంగళూరులో ఉండే సంతోష్ అనే వ్యక్తితో చేతులు కలిపి దీనికి పాల్పడ్డట్టుగా తేలింది. ఈ క్రమంలో ఆ వీడియోలు నీలకుమారి సెల్ ఫోన్ నుంచి చాలా రోజులుగా సంతోష్ ఫోన్కి వెళుతున్నాయి. వాటిని డబ్బుల కోసం వేరే గ్యాంగ్ అమ్ముతున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. వెంటనే నీలకుమార్ని అదుపులోకి తీసుకుని కేసు పెట్టి జైలుకు పంపించారు. అప్పుడు బాధితులు శాంతించారు. అయితే ఈ దారుణానికి పాల్పడ్డాము కఠినంగా శిక్ష పడేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు నీలకుమారి, సంతోష్లో వెనుకున్న ముఠా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది.